ఇది వరకు ఏదో ముక్కుసరిగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం అన్నట్టు బియ్యం పంచేవాళ్ళు. ఏం బియ్యం అయ్యి నాణ్యత కూడా ఉండేవి కావు. ఫార్టిఫైడ్ రైస్ తీసుకొచ్చి వాళ్ళందరూ అమ్మేసేవాళ్ళు. ఎవరండి ఇప్పుడు ఈ రిచ్ క్లాస్ సొసైటీ వీళ్ళందరూ కూడా దోశల మెత్తగా రావడానికి ఆ బియ్యాన్ని కొనుక్కునేవాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చి నీ నోట్లోకి వెళ్ళే ముద్ద విలువ నాకు తెలుసు అని సన్న బియ్యం ఇవ్వటం మొదలు పెట్టాడు. ఒక్కడు అమ్మితే ఒట్టు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. మనతో పాటు వాళ్ళు అదే తినాలని చెప్పి ముందుకొచ్చి ఎంత భారమైనా భరించి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు సన్న బియ్యం తినాలి అని చెప్పి రేవంత్ రెడ్డి వస్తే హవాక్. పెన్షన్ల గురించి ఇంక పెద్ద మనుషులే చెప్పాలి. పెన్షన్ పంపిణీల గురించి 1 కోటి పైగా పెన్షన్ అప్లికేషన్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా రాగానే. మరి 10 ఏళ్ల పాటు 1 కోటి మంది కళ్ళకు కనిపించలేదో ఏంటో వీళ్ళకి. అక్కడ ఎవరికి ఏం అర్థం కాదు. వచ్చి ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీలు చేస్తుంటే బాధ వచ్చేస్తుంది రేవంత్ రెడ్డి పైన. సరే ఓన్లీ వీళ్ళని ఫోకస్ చేస్తున్నారా, సంక్షేమ పథకాలేనా అంటే రేవంత్ రెడ్డి సింప్లిసిటీ కూడా ఫిదా అవుతారు ఒక్కొక్కళ్ళు. దొరలు రాజుల పరిపాలన గడి పరిపాలన లాగా పటేల్ పట్వారీ సంస్థలు తీసేసినా కూడా 10 ఏళ్ల పాటు పాలన అలాగే సాగింది. ఆ సాగిన టెన్యూర్లో మళ్ళీ విచిత్రం ఏంటంటే దొరకు ఒక ప్రోటోకాల్, చిన్న దొరకు ఒక ప్రోటోకాల్, హరీష్ దొరకు ఒక ప్రోటోకాల్, సంతోష్ దొరకు ఒక ప్రోటోకాల్ వ్యవస్థలు నడిచినాయి. ఈయన మాత్రం 3 కార్లు వెళ్తున్నారు. అది చాలా సింపుల్ మ్యాటర్, జనాలకి కన్నా చాలా ఇంపాక్ట్ఫుల్ మ్యాటర్.